శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోలా ఛానల్. మకర రాశి వారికి ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ మీ యొక్క జీవితంలో ఒక 180 డిగ్రీల టర్న్ తీసుకురాబోతుంది. ముందుగా గ్రహాలు మీ యొక్క 3వ స్థానం మీద దృష్టి పెట్టి ఎక్కడ ఎఫర్ట్ వృధా అవుతుందో అక్కడ బ్రేక్ వేసి మీ యొక్క శక్తిని సరిగ్గా ఉన్న కారణాల వైపు మళ్ళిస్తాయండి. ఆ తర్వాత ఇదే ఎనర్జీని మీ యొక్క 11వ స్థానం 11వ భావం మీదకి మళ్ళించి మీ కష్టానికి తగిన లాభాలు, నెట్వర్క్స్, ఇన్కమ్స్ ఇవ్వటం మీద స్టార్ట్ చేస్తుంది ఈ యొక్క గురు శని దృష్టి అనేది. ఈ యొక్క వీడియోలో మకర రాశి వారికి ఈ డబుల్ ట్రాన్సిట్ ఎలా పనిచేస్తుందో, ఎక్కడ జాగ్రత్తగా నమ్మాలి, ఎక్కడ దూరం ఉండాలో డీటెయిల్గా గైడ్ చేస్తానండి. సో మీరు కనుక మకర రాశి వారు అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మీ యొక్క 2026, 27 ప్రయత్నాలు ఏ దిశలో పెట్టాలి అనేది కూడా సో చాలా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందని చెప్పవచ్చు. అసలు గురు గ్రహం, బృహస్పతి అంటే ఇంగ్లీష్లో జూపిటర్ అంటాం కదా. అంటే ఏంటంటే గురుడు అంటే ఎక్స్పాన్షన్, అంటే విస్తరణ, జ్ఞానం, సంరక్షణ, గురుతత్వం. శని అంటే కష్టం, క్రమశిక్షణ, కర్మ ఫలితం, టెస్టింగ్స్, పరీక్షలు. ఈ ఇద్దరు ఒకే ప్రాంతాన్ని, ఒకే భావాన్ని, ఒకే రాశి మీద దృష్టి పెట్టినప్పుడు ఆ రాశికి, ఆ భావానికి సంబంధించిన విషయాలు మీ జీవితంలో హై వాల్యూలో ప్లే అవుతాయండి. మకర రాశి కోసం ఇప్పుడు ఏంటంటే మొదటి దశ అంటాం, 3వ స్థానం మీద గురుడు దృష్టి పెడుతూ ఉంటారు. 2వ దశలో 11వ స్థానం యాక్టివ్గా ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ వీడియో అంతా 3, 11 భావాలు, స్థానాలకు సంబంధించినట్టుగా ఉంటుందండి. మీ యొక్క పాత ఎనర్జీ డ్రైన్స్ క్లోజ్ అవుతాయి. ఎఫర్ట్స్ రైటియస్ అంటే కరెక్ట్ మార్గాల కారణాల కోసం వెళ్ళి ఆ తర్వాత లాభం రూపంలో తిరిగి మీ దగ్గరకు వస్తాయండి. మొదటి దశ అంటే జూలై 27 వరకు మీ యొక్క భావం 3వ భావం యాక్టివేట్ అవుతుంది. జూన్ 2 నుంచి గురుడు కర్కాటకంలో ప్రవేశిస్తారు. శని ఇప్పటికే మీకు మీన రాశిలో సంచరిస్తూ ఉన్నారు. మొదటి 2 నెలల్లో జూన్, జూలై మాసాల్లో 3వ స్థానం మీద పడుతుంది కాబట్టి 3వ స్థానం అంటే ఏంటి? ధైర్యం, సెల్ఫ్ ఎఫర్ట్స్ అంటే స్వీయ ప్రయత్నాలు, కమ్యూనికేషను, రాయటము, మాట్లాడటము, సోషల్ మీడియా, మార్కెటింగ్, చిన్న చిన్న ప్రయత్నాలు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అంటే కజిన్స్తో బంధం, రోజు చేయాల్సిన చిన్న చిన్న పనులు, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి. అంటే ఏంటంటే జూపిటర్ స్టాప్స్ ఓల్డ్ ఎనర్జీ డ్రైన్స్ అండ్ రీఫోకసెస్ యువర్ ఎఫర్ట్స్ టువర్డ్ రైట్ ఏజియస్ కాజెస్ అండ్ యువర్ గురు. అంటే మీ శక్తిని ఎక్కడైతే డ్రైన్ చేస్తున్నాయో ఆ మార్గాలను ఆపి కరెక్ట్ దిశగా తీసుకెళ్ళి మీకు ఉపయోగపడేలా చూస్తాయి అని చెప్పవచ్చు. మీ యొక్క గతంలో తీసుకునే స్వీయ నిర్ణయాలు, ప్రయత్నాలు, కొన్ని టైంపాస్ ప్రాజెక్ట్స్, వినియోగం లేని చాటింగ్, ప్రతిసారి సాయం చేసుకుంటూ యాక్చువల్ గ్రోత్ ఉపయోగం లేని పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ స్లోగా కట్ అయిపోతాయి. ఈ యొక్క గురుగ్రహం ఏం చూపిస్తారయ్యా అంటే నీ టైం, నీ ఎనర్జీ, నీ కమ్యూనికేషన్, నీ యొక్క చేతుల శ్రమ ఇవన్నీ సరైన కారణాల కోసం వాడుకోవాలి. నీ యొక్క గురువు, నీ ధర్మం, నీ ఫ్యూచర్ని స్ట్రాంగ్ చేసే పనుల కోసం ముందుకు వెళ్ళాలి. ఈ 2 నెలల్లో జూన్, జూలై మాసాల్లో మీరు మీ డే టు డే రొటీన్ని రీఎగ్జామిన్ చేసుకుంటారు. ఎవరి కోసం ఎంత పని చేస్తున్నాను, ఎవరికి నో చెప్పాలి, ఎక్కడ ఎస్ చెప్పాలి అనే క్లారిటీ మీకు వస్తుంది. మీ యొక్క స్పీచ్, మీ యొక్క రైటింగ్, మీ యొక్క సోషల్ మీడియా ప్రజెన్స్, ఫోన్ యూసేజ్ మీద, ఇవన్నీ వీటి మీద డిసిప్లైన్ పెట్టాలని మీకు ఇన్నర్గా అనిపిస్తూ ఉంటుంది. మీరు నిజంగా సపోర్ట్ చేయాల్సిన కారణాలు అంటే కాజెస్, మీ గురువు, మీ పేరెంట్స్, మీ కోర్ కెరీర్, స్పిరిచువల్ లెర్నింగ్, వీటికి ప్రయారిటీ ఇవ్వడం మీరు ప్రారంభిస్తారండి. సిబ్లింగ్స్, ఫ్రెండ్స్, నెట్వర్క్, ఇట్లా కొన్నిసార్లు దగ్గర వాళ్ళు కూడా ఎనర్జీ డ్రైన్స్ అవుతారండి. రిపీటెడ్ కంప్లైంట్స్, నో సొల్యూషన్, నో ఎఫర్ట్, ఇవన్నీ మీకు అలసడిస్తూ ఉంటాయి. చెప్పిందే చెప్పి చెప్పినా మారకుండా ఉంటారు కొంతమంది. సో వాళ్ళ వల్ల మీ ఎనర్జీ డ్రైన్ అవుతూ ఉంటుంది. ఈ గోచారంలో గురు, శని కలిసి ఇస్తున్న మెసేజ్ ఏంటంటే ప్రీతి ఉంచు కానీ బౌండరీలు పెట్టుకో, నీ శక్తి సరైన కారణాలకు కూడా కావాలి కదా అని చెప్తూ ఉంటుంది. టూ మచ్ అటాచ్మెంట్ ఈజ్ నాట్ గుడ్ అండి. సో అంటే అన్న, తమ్ముడు లేదా అక్క, చెల్లెల మధ్య రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా డివైడ్ అవుతాయి. మీతో నిజంగా కలిసి పని చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే మీతో ముందుకు వస్తారు. ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళు స్లోగా మీ లైఫ్ నుండి మీకు దూరం అవుతారు. మంచిదేగా. కమ్యూనికేషన్ అండ్ కంటెంట్, రైటింగు, స్పీకింగు, టీచింగు, మార్కెటింగు, సోషల్ మీడియా, సోర్స్, ఇలాంటి వాటి కమ్యూనికేషన్ బేస్డ్ వర్క్ చేస్తున్న మకర రాశి వారికి ఇది చాలా ముఖ్యమైన సమయం అండి. మీరు చెప్పే లేదా ఇచ్చే మెసేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు రైట్ ఆడియన్స్ వరకు చేరేలా ఒక ఛానలైజ్ అవుతుంది. షార్ట్ వీడియోస్ కావచ్చు, పోస్ట్లు కావచ్చు, క్లాసెస్ కావచ్చు, వర్క్షాప్స్ కావచ్చు, ఇవన్నీ స్టార్ట్ చేయడానికి లేదా కన్సిస్టెంట్ చేయడానికి ఇది మంచి టైం అండి. మొత్తంగా చూసుకుంటే 3వ భావ దశ అంటే ఫస్ట్ హాఫ్లో 3వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా, మీ యొక్క డైలీ ఎఫర్ట్ డైరెక్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇదివరకు లాగా గజిబిజిగా కాకుండా పాత డ్రైన్స్ కట్ అయిపోతాయి. షార్ట్ టర్మ్ సంతృప్తుల కంటే లాంగ్ టర్మ్ వాల్యూ మీద ఎక్కువగా ప్రాముఖ్యత పెరుగుతుంది. 2వ దశ జూలై 27 తర్వాత 11వ భావం యాక్టివేషన్ అవుతుంది. జూలై 27 తర్వాత శని వక్రీకరణ చెందడంతో మీ 3వ భావం నుంచి 11వ భావం మీదకి షిఫ్ట్ అవుతుంది ఎనర్జీ. 11వ భావం అంటే
లాభాలు, ఆదాయము, బోనస్, లాంగ్ టర్మ్ విషెస్ ఫుల్ఫిల్డ్ అవుతాయండి. ఫ్రెండ్స్ సర్కిల్, ప్రొఫెషనల్ నెట్వర్క్ ఎంత పెరుగుతుంది, సోషల్ మీడియా రీచ్ అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్, కమ్యూనిటీ వీటి మీద పట్టు బిగుస్తారని చెప్పవచ్చు. ఈ యొక్క 3వ భావం మీద దృష్టి పెట్టినప్పుడు మొదటి 2 నెలలు కూడా సరైన కారణాల కోసం కన్సిస్టెంట్ ప్రయత్నం చేయడం ప్రారంభిస్తారు. 2వ భావ దశలో అంటే 11వ స్థానం మీద దృష్టి పెడుతుంది కదా వృశ్చిక రాశి మీద, అప్పుడు ఆ కన్సిస్టెంట్ ప్రయత్నానికి విజిబుల్ రిజల్ట్స్ రావడం అనేది మొదలు పెడతాయండి. అంటే 3, 11 కామ్య త్రికోణాలు, ధర్మ, అర్థ, కామ్య, మోక్ష త్రికోణాలు ఉంటాయి కదా. సో డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ఈ దశలో ఏంటంటే జూలై 27 తర్వాత ఇన్కమ్ ఆపర్చునిటీస్, ఇన్సెంటివ్స్, కమిషన్స్, సైడ్ ప్రాజెక్టులు, ఆన్లైన్ ఇన్కమ్, న్యూ క్లయింట్ బేస్ ఇవన్నీ కూడా స్లోగా ఓపెన్ అవుతాయని చెప్పాలి. మీ యొక్క నెట్వర్క్ ఎక్స్పాండ్ అవుతుంది. గతంలో ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మే వారిలాగా మీరు ఉండరు. ఇప్పుడు మీకే అర్థం అవుతూ ఉంటుంది మీ గ్రోత్ కోసం ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు మిమ్మల్ని వాడుకుంటున్నారు అనేది మీకు క్లియర్గా అర్థం అవుతుందండి. ఇది ఒక కేర్ఫుల్ నెట్వర్కింగ్ కాలము. లింక్డ్ఇన్, వాట్సాప్ గ్రూప్స్, యూట్యూబ్ కమ్యూనిటీ, స్టూడెంట్స్, క్లయింట్స్, ఫాలోవర్స్ ఎవరితో ఎలా కనెక్ట్ అవుతున్నారు అన్న దానిలో మీరు కాన్షియస్ అవుతారని చెప్పవచ్చు. గురుడు ఎక్స్పాండ్ చేసే గ్రహం. ఆయన వ్యయాధిపతి అయినా 7లో ఉండి ఇక్కడ మీకు అవకాశాల డోర్స్ని ఓపెన్ చేస్తాడండి. శని గ్యారంటీ ఇస్తాడు. సో కాబట్టి ఏంటంటే నీ యొక్క కష్టం సరైన చోట పెట్టావా దెన్ ఓన్లీ ఫలితం ఉంటుందండి. నీ యొక్క నమ్మకాన్ని కరెక్ట్ అయిన వ్యక్తి మీద పెట్టావా దెన్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది. కానీ ఒక జాగ్రత్త ఏంటంటే లాభాలు కనిపించగానే ఇప్పుడు నేను ఎవరి మాట అయినా వింటా అన్న బ్లైండ్ టెస్ట్లోకి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్ట్ కావచ్చు, జాయింట్ వెంచర్స్ కావచ్చు, ఎన్ఆర్ఐ సంబంధాలు, ఆన్లైన్ పార్ట్నర్షిప్లు ఇవన్నీ కూడా ముందు దశలో మీరు నేర్చుకున్న బౌండరీస్ ప్లస్ అనాలిసిస్ టూల్స్తోనే హ్యాండిల్ చేయాలి. మరి మకర రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే జూలై 27 వరకు 3వ స్థానం మీద గురుడు దృష్టి, శని వక్రీకరించినంత కాలం దాని మీనింగ్ అదండి. డిసిప్లైన్, రొటీన్, డైలీ స్టడీస్, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, రివిజన్ ఇవి ఎప్పుడు కూడా మీ మేజర్ టూల్స్ లాంటివి. టైం వేస్ట్ చేసే డిస్ట్రాక్షన్స్ ఉంటాయి చూసారా, సోషల్ మీడియా స్క్రోలింగ్, పాయింట్లెస్ చాటింగ్ను సో ఈ గురు శని కలిపి కట్ చేయడానికి హెల్పర్ లాగా పనిచేస్తారు. ఎగ్జామ్స్ టైంలో నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి, టైం వృధా కాకుండా ఉంటుంది. జూలై 27 తర్వాత మీ ప్రీవియస్ హార్డ్ వర్క్కి రిజల్ట్స్ వస్తాయి, మార్క్స్ మంచిగా వస్తాయి, అడ్మిషన్ దొరుకుతుంది, స్కాలర్షిప్స్ వస్తాయి, సో గుర్తింపు ఉంటుంది. స్టడీ గ్రూప్స్, మెంటర్స్, సీనియర్ సపోర్ట్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మరి వృత్తి చేసే, జాబ్ చేసే మకర రాశి వారికి ఏంటంటే జూలై 27 వరకు కొత్త టాస్క్స్ తీసుకోవడము, రిపోర్టింగ్ స్టైల్ ఇంప్రూవ్ చేయడము, ఈమెయిల్ కమ్యూనికేషన్, క్లయింట్ ఇంటరాక్షన్ ఇవన్నీ కూడా క్వాలిటీ ఫోకస్ ఉంటుంది. మీది క్వాలిటీ మీద ఫోకస్ చేస్తారని చెప్పాలండి. మీ ఎఫర్ట్ విజిబుల్ అవడానికి ఇది ఒక బెస్ట్ టైం అని చెప్పవచ్చు. అన్నెసరీ గాసిప్ సర్కిల్ నుంచి బయటికి వచ్చి ప్రొడక్టివ్ టీమ్స్లో జాయిన్ అవ్వాలండి. సో అదేవిధంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ఇన్సెంటివ్స్, న్యూ రోలు, కొత్త రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా రియలిస్టిక్గా రావచ్చు. మీరు అర్హత ఉండి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి వృత్తిలో అలాంటివి కనపడుతూ ఉంటాయి కనుక రెఫరెన్సెస్ ద్వారా కొత్త జాబ్స్ లేదా ఇంటర్నల్ మూవ్మెంట్స్ కూడా ఉండొచ్చు. ఒక వర్క్ నుంచి ఇంకో వర్క్ అలాట్ అవ్వడం, చేంజెస్ కూడా ఉండొచ్చు. మరి వ్యాపారం లేదా స్వయం ఉపాధి చేస్తున్న మకర రాశి వారికి ఏంటంటే జూలై 27 వరకు మార్కెటింగ్, బ్రాండింగ్, కంటెంట్ క్రియేషన్, సేల్స్ కాల్స్, ఫాలోఅప్స్ కన్సిస్టెంట్గా చేయాల్సి ఉంటాయి. మేము మొదట్లో ఒక ఫిగర్ నంబర్ అనేది తక్కువగా ఉన్న డైలీ ఎఫర్ట్ అనేది ముఖ్యంగా ఉంటుందండి. జూలై 27 తర్వాత లీడ్స్, క్లయింట్స్, సో రిపీటెడ్ కస్టమర్స్గా మారేది టైం అండి. ఇది నెట్వర్క్స్ విషయంలో ట్రేడ్ గ్రూప్స్, ఆన్లైన్ కమ్యూనిటీస్, కొలాబరేషన్స్ ఇవన్నీ డైరెక్ట్ బిజినెస్లోకి రావచ్చు. ముందు పెట్టే ఎఫర్ట్స్ అన్ని ఇప్పుడు అవి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తాయి. బ్లైండ్ ట్రస్ట్ లేకుండా స్మార్ట్ పార్ట్నర్షిప్ను చూసుకోవాలి. మరి మహిళలకు ఎలా ఉంటుంది మకర రాశి వారికి అంటే జూలై 27 వరకు మీరు మీ డైలీ షెడ్యూల్, పని, ఇంటి పనులు, పిల్లలు, జాబ్, బిజినెస్ ఇవన్నీ కూడా రీఆర్గనైజ్ చేసి చేయాలనుకుంటూ ఉంటారు. మీరు అంటే మీకోసం కూడా మీరు క్రియేటివ్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో జూలై 27 తర్వాత అంటే 11వ భావం మీద దృష్టి పెడుతున్నప్పుడు ఫ్రెండ్ సర్కిల్, ఉమెన్, మీ యొక్క నెట్వర్క్స్ ఏదైనా ఉన్నా సోషల్ గ్రూప్స్ ద్వారా సపోర్టు, రికగ్నిషన్ మీకు రావచ్చు. ఏదైనా చిన్న చిన్న హోమ్ బేస్డ్ ఇన్కమ్ ఐడియాస్ కూడా మీకు రియాలిటీ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏదైనా ఇంట్లో చేసుకుంటూ కొంత డబ్బు సంపాదించే అవకాశం ఇలాంటివి వస్తూ ఉంటాయి. మనసు చూస్తే 3వ భావ దశలో మీ ఏ పనులు నాకు పీస్ని ఇస్తున్నాయి, ప్రశాంతతనిస్తాయి, ఏవి శక్తిని డ్రైవ్ చేసి తగ్గించేస్తున్నాయి అన్న సెల్ఫ్ అనాలిసిస్తో మీ క్లారిటీ ఆఫ్ మైండ్తో మీ మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుతుందని చెప్పాలి. జూలై 27 తర్వాత నేను చేసిన కష్టం వృధా కాలేదు అన్న సాటిస్ఫాక్షన్, అదేవిధంగా కొంచెం ఆశ కూడా పెరుగుతుంది. అందుకే మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్గా ఉంచుకోండి. డ్రీమ్ ప్లస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లస్ ఎగ్జిక్యూషన్ ఈ 3 ఉన్నప్పుడు సక్సెస్ అవుతారండి. షోల్డర్స్, హ్యాండ్స్, నర్వస్ సిస్టమ్, లంగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది 3rd హౌస్ ఉన్నప్పుడు. సో అందుకనే అన్ని ఎక్కువ టైం స్క్రీన్ టైము, వెహికల్ లాంగ్ డ్రైవింగ్స్, కంటిన్యూస్ వర్క్ల స్ట్రెస్ ఎక్కువ అయితే చిన్న చిన్న సిమ్టమ్స్ ఇగ్నోర్ చేయకండి. చిన్న స్మాల్ బ్రేక్ తీసుకొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం బాగా హెల్ప్ అవుతాయండి. జూలై 27 తర్వాత ఎక్కువ సోషలైజ్గా ఉంటాం, బయట ఆహారము, లేట్ నైట్ మీటింగ్స్ ఇవన్నీ కూడా దిస్ కెన్ ఇంపాక్ట్ యువర్ హెల్త్ అండి. బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది. ఫైనాన్స్ విషయంలో చూస్తే ఫస్ట్ హాఫ్ అంటే జూలై 27 వరకు పెద్ద లాభాలు లేకపోయినా
వృధా ఖర్చులు తగ్గడం వల్ల ఇండైరెక్ట్ సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు. అన్నెసరీ సబ్స్క్రిప్షన్స్, రిపిటేటివ్ స్మాల్ స్పెండ్స్ అనేవి కట్ చేయాలనిపిస్తూ ఉంటుంది. జూలై 27 తర్వాత ఇన్సెంటివ్స్, బోనసెస్, ఎక్స్ట్రా ఇన్కమ్ ఛానల్స్ అనేవి పెరుగుతాయి. కానీ నెట్వర్క్ బేస్డ్ అవకాశాలను బ్లైండ్గా ముందుకు అడ్వాన్స్ ఇవ్వకండి, ముందుకు వెళ్ళి ఇవ్వకండి. డాక్యుమెంట్స్, క్రెడెన్షియల్స్ చెక్ చేసుకునే స్టెప్ వేయాలి. జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏంటంటే ఒకేసారి చాలా పనుల్లో చేతులు వేసేసి మొదలు వేయటము మకర రాశి వారికి అనవసరమైన ఒత్తిడి. హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది, కానీ వన్ టాస్క్ అట్ టైం అండి. జూలై 27 తర్వాత ఈ యొక్క వ్యక్తి నాకు ఎవ్రీథింగ్ అరేంజ్ చేస్తాడు అన్న బ్లైండ్ ఫెయిత్తో అవాయిడ్ చేయాలి. మీ యొక్క గురువు, మీ యొక్క అంతర్ మనసును చెప్పేదాన్ని ఇగ్నోర్ చేయకండి, వినండి, మనసు మాట వినండి. పరిహారాలు ఏంటంటే శనివారం పూట శనైశ్వరుడికి నువ్వులతో దీపం పెట్టడం, శ్రమదీవులకి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి, వర్కర్స్కి సహాయం చేయడం. మీ యొక్క రాశాధిపతి శని చేయడం కావడం వల్ల, ఇలా చేయడం వల్ల మీ యొక్క కర్మ డ్రైన్ క్లియర్ అవుతుంది, కార్మిక్ డ్రైన్స్ క్లియర్ అవుతాయి. అదేవిధంగా గురువారం రోజున గురుదేవుడికి, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, శివుడికి పూజ చేసుకోవడం, పసుపు రంగు బట్టలు కానీ ఏదన్నా శనగలు దానం చేయటం, గురువులకి, స్టూడెంట్స్కి సహాయం చేయటం, ఇదంతా కూడా మీరు పెట్టే ఎఫర్ట్స్ కరెక్ట్ విధంగా పోయే విధంగా చూసుకుంటాయండి. సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేయడం వల్ల మీ యొక్క ఎఫర్ట్స్ కరెక్ట్ వేలో వెళ్ళిపోతాయి. రైట్ పీపుల్ వైపు అట్రాక్ట్ చేయడంలో సహాయపడుతుందండి. సో 3 and 11 ఉంది కాబట్టి. సో మొత్తం మీద ఈ యొక్క గురువు శని డబల్ ట్రాన్సిట్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ముందుగా నీ యొక్క ఎఫర్ట్ డైరెక్షన్ తొందరగా సరి చేసుకో. తర్వాత సరిగ్గా పెట్టిన ఎఫర్ట్కు లాభాలు, నెట్వర్క్, గౌరవం డెఫినెట్గా వస్తాయి. కానీ నమ్మకం జాగ్రత్తగా పెట్టు అనేది చెప్తుందండి. ఎఫర్ట్స్ జూలై 27 వరకు, దాని ఫలితాలు 27 తర్వాత. 3, 11 స్థానాలు అవుతున్నాయి కాబట్టి యూజ్లెస్ సర్కిల్స్ నుంచి, మెయిన్ యూజ్లెస్ పనుల నుంచి బయటకు వచ్చి గురు మార్గం, సరైన కారణాలు, సరైన పీపుల్ వైపు కనుక ప్రయత్నం చేస్తే ఈ కాలం తర్వాత మీరు మీ యొక్క శ్రమ ప్లస్ ఫలితం రెండింటిలో కూడా బలంగా నిలబడగలుగుతారండి. సో ఫ్రెండ్స్, చివరికి వచ్చాం. మీకు మకర రాశి వారైతే ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్లో మీ జీవితంలో ఏ ఏరియా ఎక్కువగా యాక్టివ్ అవుతుందని మీరు ఫీల్ అవుతున్నారు? మీ యొక్క డైలీ ఎఫర్ట్ డైరెక్షన్ మారుతుందా, లేక కొత్త లాభాలు, నెట్వర్క్స్ ఓపెన్ అవుతున్నాయా? మీకు ఈ యొక్క రియల్ ఎక్స్పీరియన్స్, ఇప్పటి వరకు గమనించిన చిన్న చిన్న ఏదైనా సూచనలు, సంకేతాలు, లేదా మీరు ప్లాన్ చేస్తున్న మేజర్ స్టెప్స్ గురించి 2-3 లైన్ల కామెంట్ రూపంలో రాయగలరు. మీరు చేసే ప్రతి కామెంట్, లైక్, షేరు ఈ వీడియోని ఎంతోమంది మకర రాశి వారికి ఫార్వర్డ్ అయ్యే విధంగా సహకరిస్తుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. మీరు కూడా ఆసక్తి ఉంటే, గతంలో జ్యోతిష్యం మీద నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, ఈ కోర్స్ జాయిన్ అయిన తర్వాత డైలీ ఒక రోజు ఒక కోర్స్, ఒక వీడియో వాచ్ చేస్తూ ఒక అరగంట చాలు, మీ యొక్క కంఫర్టబుల్ టైం, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడింది. సో 30 days తర్వాత మీరు మీ యొక్క గోచారం, జాతకం పరిశీలించుకునే స్థాయికి వెళ్తారు. మీది కావచ్చు, మీ కుటుంబ సభ్యులది కావచ్చు అండి. ఆల్రెడీ ఈ కోర్సు 50% డిస్కౌంట్ నడుస్తూ ఉందండి. అతి త్వరలో డిస్కౌంట్ ఆఫర్ ముగుస్తుంది. నార్మల్ ప్రైస్కే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, గురుబలం ఉంది కాబట్టి ఇప్పుడు జాయిన్ అయి నేర్చుకుంటే కనుక, సో ఇట్ మే బి యూస్ఫుల్ ఫర్ యువర్ పర్సనల్ లైఫ్ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.